ఇది వరిస చిక్కుడు అండి. వరిస వాళ్ళు నేటివ్ వెరైటీ. మాకు సాగర్ సుచిత్ర అని వాళ్ళిద్దరూ ఎద్దుగానుగా ఆయిల్ తీసేవారు సిల్కూరు దగ్గర చేసిన పొలంలో. వాళ్ళు చాలా సీడ్ తీసుకొచ్చి ఇచ్చారు నాకు దేశవాళీ. అవన్నీ ఇక్కడ గ్రో చేశాను. మీకు ఇంతకుముందు చూపించిన వీడియోలో పెద్ద చిక్కుడు గింజలు కూడా అవే. మొత్తం 5 వెరైటీస్. 5లో ఒక 2 వెరైటీస్ మొత్తం ఎండిపోయింది, చూపించడానికి లేదు. ఇది మళ్ళీ ఎందుకో సిగురు వచ్చింది, లైట్గా పిందులు వస్తున్నాయి. ఇవి ఇట్లా ఉంటాయి ఆకులు. బీన్స్ చిక్కుడు సాంతికి సంబంధించిందే కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆకు. ఇది కాయ అయితే ఎంత టేస్ట్ ఉంటుంది అంటండి. ఇవి ఇట్లా చిన్నగా చాలా లేతగా చాలా చిన్నగా మంచి గ్రీన్ కలర్లో ఉంటుంది. గింజ వచ్చి రానట్టప్పుడు ఒకసారి వండుతాము. గింజ మంచిగా ఫామ్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి. 2 విధానాలుగా మనం దేశవాళీ చిక్కుడుకాయలు వాడుకోవచ్చు. లేతగా ఉన్నప్పుడు ఒకలాగా, మొత్తం సీడ్ ఫామ్ అయిపోయిన తర్వాత ఉత్తి సీడ్తో ఒకలాగా. ఇది దేశవాళీ క్యారెట్స్ అండి. మీకు అన్నిటిలోని దేశవాళీ ఉంటుంది. అసలు క్యారెట్స్లో ఉంటుందని ఎవరు అనుకోరు. ఫస్ట్ టైం నా దగ్గరే చూశారు. నేను కూడా మహారాష్ట్ర నుంచి తెప్పించాను ఈ విత్తనాలు. అద్భుతం అండి. 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఆరెంజ్ కలరు, ఇంకొకటి పర్పుల్. పూర్తిగా పర్పుల్ ఎలా ఉంటుందో ఒరిజినల్ అలా ఉంటుంది కలరు. దాన్ని మేము సోలార్ డ్రై చేసి పొడి కూడా చేసాము. ఇంకొకటి బ్లాక్ క్యారెట్, నల్ల క్యారెట్. అసలు నలుపు క్యారెట్ ఉంటుందని కూడా తెలియదండి. నేను గ్రో చేశాను, సేల్ కూడా చేశాను. దాని విత్తనం ఇది. ప్రతి సంవత్సరం దీన్ని అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున చేయాలనేదే కోరిక. మనకి రెడ్ సాయిలో చాలా బాగా వస్తుంది. ఇక్కడ అంతంత మాత్రమే, పెద్దగా గ్రో ఉండట్లేదు. ఇదంతా సీడ్ అండి. ఇంత హైట్ ఉంది చూడండి. 6 to 7 feet ఎదుగుతుందండి క్యారెట్, ఒరిజినల్ క్యారెట్. నేను ఒకటి తీసి చూపిస్తాను. ఇలా ఉంటుందండి క్యారెట్. వచ్చేసి మనకి లీవ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. చాలామంది తెలియదు ఏంటంటే క్యారెట్ లీవ్స్ అసలు ఫస్ట్ లీవ్స్తో అమ్మరు కాబట్టి తెలీదు. అసలు ఎంత బాగుంటుందండి ఫ్లేవర్ కూడా. గుప్పమని వస్తూ ఉంటుంది ఆ క్యారెట్ స్మెల్. దీని ఆకులతో పప్పు, ఈ చిన్న చిన్న ఆకులు తీసుకుని పప్పు చేసుకోవచ్చు. చట్నీ అయితే ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్. మా కస్టమర్స్ చాలా బాగా చేస్తారు చట్నీ. నేను కూడా వాళ్ళు చేసి చెప్పిన తర్వాత నేను ట్రై చేశాను. చాలా బాగుందండి. మామూలు చట్నీలాగా చేసేసుకోవచ్చు. తర్వాత క్యారెట్ వచ్చేసి రకరకాలుగా మీ ఇష్టం. దీనికి ఒరిజినల్గా పండుతుందని చెప్పడానికి ఇలా బాల్స్ ఉంటాయన్నమాట. ఇందులో కనిపిస్తున్నాయా మీకు? నత్రజని బాల్స్ అంటారు వీటిని. ఇవి డెవలప్ అవుతాయి. మనకి పీక్ అమ్మిన తర్వాత కూడా నా క్యారెట్కి ఇలాగే ఉంటాయి అన్నమాట, పాడవు. సో మంచి ఫ్లేవర్ ఉంటుంది, మంచి కలరు. కానీ డిఫరెంట్ సైజెస్లో వస్తుంది, భూమి బలాన్ని బట్టి, సీడ్ బలాన్ని బట్టి. వాటిలాగా సమానంగా అన్ని క్యారెట్స్ ఒకలాగా ఉండదండి. ఇందులో 3 రకాల్లో నాకు ఒక రకమే కనిపిస్తుంది. పర్పుల్, బ్లాక్ అయితే కనిపించలేదు. మరి గ్రో అయ్యిందో లేదా, లేదంటే మా చిలుకూరు చందనగర్ ఫామ్లో విత్తనం వదిలేసామో తెలియదు. ఇదైతే గ్రో చేస్తాను. లక్కీగా దొరికిందంటే ఓకే, లేదంటే వేరే వాళ్ళకి ఇచ్చాం, తెప్పిద్దాం అక్కడి నుంచి. అసలు నల్ల క్యారెట్ చూపించాలనుకున్నాను మీకు, మిస్ అయ్యాము. ఇది తురిమేసి పచ్చి క్యారెట్ సలాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఏమన్నా పదార్థాలు కలిపి మనకి బ్రెడ్ శాండ్విచ్ అవి చేసుకోవచ్చు. ఇంకా ఫ్రై స్వీట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, దానికంటే స్వీట్ ఉంటుంది, ఇంకా కొంచెం లైట్ ఒగరు ఉంటుంది. ఇదండి దేశవాళీ క్యారెట్. అసలు దేశీ క్యారెట్ ఉంటుందని తెలీదు. ఇంకా గుమ్మడికాయ. మేబీ వీటికి కెమికల్స్ కొట్టరు, ఉండడమే ఇది న్యాచురల్ ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఫార్మర్స్ ఇట్లా పొలం వారిన గట్లు పెడతారు అమ్మడానికి. దాంతోపాటు దీనికి కూడా డిఏపీలు, యూరియాలు వేస్తారు, స్ప్రేస్ వేయరు. కానీ మనకేంటంటే పూర్తిగా న్యాచురల్ పద్ధతిలో. నాకు ఒక కస్టమర్ తీసుకుని చెప్పారనమాట, ఎందుకు కానీ మీ గుమ్మడికాయకి బజార్లో దొరికే గుమ్మడికాయ డిఫరెన్స్ ఉందండి, టేస్ట్ కానీ లోపల వాటరింగ్ ఉండడం కానీ అంతా అని చెప్పారు. మరి మేబీ ఇది కూడా న్యాచురల్ ఫార్మింగ్లో గుమ్మడికాయ కూడా వాళ్ళు స్పాయిల్ చేస్తారేమో. విత్తనం అయితే హైబ్రిడ్ అవ్వలేదు, అంతా దేశవాళీ ఉంది. ఇది మేము లంక గ్రామాల నుంచి తెప్పించుకున్నామండి. 3 రకాలు పండించాను. మిగతా 2 రకాలు క్రాప్ అయిపోయింది, అవి పాదు ఎండిపోతుంది. ఒక్క రకం మాత్రం విత్తనం కోసం ఉంచాను. ఈ మిగతా అన్నీ హార్వెస్ట్ అయిపోయినాయి. ఇక్కడ ఇంకా మనకి నల్లేరు అంటారు కదా, నల్లేరు కాడలు. కాల్షియం పుష్కలంగా ఉంటుంది, పచ్చడి చేసుకోవచ్చు. ఈ మధ్యన వస్తుంది అది.